హాయ్ అండి. మేమొచ్చేసి ఊటీలోని ఫస్ట్ డే రోజు ఊటీ లేక్, ఇంకా దొడ్డబెట్ట, ఆ తర్వాత ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. దొడ్డబెట్ట నుండి వచ్చే దారిలోనే ఈ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అండి. ఈ వీడియో కొంచెం ముందే రిలీజ్ చేయాలి, ఏమంటే కొంచెం లేట్ అయింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకోకుంటే వెళ్ళి చూడండి. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుందండి. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి మిషనరీ అంత దర్శనం ఇస్తుంది. మొత్తం చాక్లెట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అని A to Z అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్న చాక్లెట్సే ఊటీలో ఉన్న అన్ని షాపుల్లో అమ్ముతారనమాట. మా లైఫ్లో ఫస్ట్ టైం మేము చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసాము. అలానే మనకి ఇక్కడ ప్రతి టికెట్ కు ఒక చాక్లెట్ అనేది ఇస్తారు, దాన్ని కూడా మనం టేస్ట్ చేయొచ్చు. నేను చిన్నప్పుడు ఒకసారి లోకల్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళానండి. అక్కడ చాలా మంది కింద చాక్లెట్ వేసేసి ఒక 10 మంది దాన్ని తొక్కేవాళ్ళు. ఆ సీన్ చూసిన తర్వాత నాకు చాక్లెట్ మీదనే విరక్తి పుట్టింది. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని మిషనరీస్ A to Z అనేది క్రష్ చేస్తాయి, కట్ చేస్తాయి. సో ఇప్పుడు అంతా కూడా బాగా నీట్గా ఉంటుంది. చాలామంది షార్ట్స్లో బడ్జెట్ ప్లాన్ చెప్పమంటున్నారు ఊటీకి. ఊటీ అనేది చాలా బడ్జెట్లో వెళ్ళిపోతుందండి. ఒక 3 డేస్ టైం అయితే సరిపోతుంది ఊటీ మొత్తం విజిట్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందని మేము చెప్తాము. ఇక ఫుడ్ విషయానికి వస్తే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మన ఆంధ్ర టేస్ట్ అండ్ ఆ రెస్టారెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. టోటల్ తమిళనాడు రెసిపీస్ ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. మేము వచ్చేసి ఎమరాల్డ్ డ్యామ్ దగ్గర స్టే చేసాము. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి. అక్కడి నుండి ఊటీకి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎమరాల్డ్ డ్యామ్లో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయండి, అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసిన వచ్చేసి టీ ప్రిపరేషన్ అనమాట. టీ లీవ్స్ మొత్తాన్నిటిని సేకరించి వాటిని బాగా డ్రై చేసి, అంటే మిషనరీలో డ్రై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ సన్లైట్లో కూడా డ్రై చేయొచ్చు. ఇలా డ్రై చేసిన వాటిని మొత్తం పిండి కొట్టేస్తారు. నేను 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఊటీకి వచ్చానండి. అప్పుడు చాలా చలిగా ఉండింది, ఫుల్ ఫాగ్ ఉండింది. కానీ ఇప్పుడు వచ్చేసి అంత చలి ఏమనిపించలేదు. ఈవెన్ మేము డిసెంబర్లో ఊటీ విజిట్ చేసినప్పటికీ కూడా మాకు అంత చలి అయితే ఏమనిపించలేదు. మీలో ఎవరైనా ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే మీరు కామెంట్ చేయండి, నేను మంచి అడ్వైస్ ఇస్తాను, అలానే బడ్జెట్ ప్లాన్ కూడా ఇస్తాను. నా అడ్వైస్ వచ్చేసి ఊటీలో మీరు మంచి రెస్టారెంట్స్లోనే తినండి. ఎందుకంటే చిన్న చిన్న కాకా హోటల్స్లో అస్సలు హైజీనిక్గానే ఉండదు. చాక్లెట్‌తో పాటు టీ కూడా మనకు ఫ్రీ ఇస్తారండి. 2 టైప్స్ ఆఫ్ టీ అయితే ఉంటుంది. ఒకటి ఇలాచీ టీ, ఇంకోటి మసాలా టీ. మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ టీ ట్రై చేశాను. మా వారు మసాలా టీ ట్రై చేశారు. 2 చాలా బాగున్నాయి. అండ్ ఆ తర్వాత మనం గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్తాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలా షాపింగ్ సెక్షన్ అయితే ఉంటుంది. మొత్తం 250 ప్లస్ ఐటెమ్స్, అంటే రకరకాల టీస్ అయితే ఉన్నాయంట. ఇలాచీ టీ అండ్ మీరే చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో టీలో. మేము కొంచెం షాపింగ్ అయితే చేసాం. మా రిలేటివ్స్కి కొన్ని టీ ప్యాకెట్స్ అయితే తీసుకొని వెళ్ళాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ కలర్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులకి ఆయిల్స్ అండ్ చాలా పర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. కొంచెం షాపింగ్ అయితే నేను ఇక్కడ చేశాను. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెంగళూరు పిల్ల.